శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ వారు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా కొంత ఒడిదుడుకులు అనేది ఏర్పడే అవకాశం ఉంది. అయితే రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సహోదరు మధ్య చిన్నపాటి విభేదాలు, ఏదో తెలియని ఆందోళన గురి అవకాశం గోచరిస్తోంది. అయితే అష్టమంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. భాగ్యంలో శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, అదేవిధంగా ఎప్పుడో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మీకు చేతికి రావడం, అదొక ఊరట చెందే అవకాశం అని చెప్పవచ్చు. కష్టకాలంలో మనకి ఎప్పుడో చేసిన సేవింగ్స్కి ఇప్పుడు పనికొచ్చేనా సంతోషకరమైన వార్త వినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి చదువు మీద పట్టు ఉండడం, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏదైతే ఉందో అవి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఒక మంచి యూనివర్సిటీలో ఒక సీటు లభించే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించేయండి. ఎందుకంటే విదేశాల్లో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అది మీకు తర్వాత అయినా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సహోదరులతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు, మంచి అవకాశం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రేమ వివాహం సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెద్దవాళ్ళతోటి చర్చించి ఒక కొలిక్కి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సొంత బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలి, హోటల్ బిజినెస్ ప్రారంభించాలని చూస్తారు. అయితే సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. దానికి పరంగా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నీలం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ
శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీన రాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.